అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గోదావరి ఉల్లి చేసే తుళ్ళు చేపల పులుసు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవేనండి తుళ్ళు చేపలు. నేను 3 కిలోలతోటి మీకు పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో 1 స్పూను ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం మీద పొట్టు తీసినా పర్వాలేదండి, తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిని కొంచెం నీళ్ళు పోసి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు చింతకాయలు ఉడికించి పెట్టానండి. 100 గ్రామ్స్ చింతకాయలని ఇలా శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసి మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. చింతకాయ గుజ్జు వేసుకుని చేసుకుంటే చేపల కూర భలే రుచిగా ఉంటుందండి. చింతకాయ గుజ్జు వేసినా కానీ కొంచెం చింతపండు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ముందే నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి. చింతకాయలు వేసినా కానీ మనం చింతపండు అనేది వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ చింతకాయలని ఇలా మెత్తగా చేతితోటి ఇలా మెత్తగా పిసకాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేతితో అయినా కానీ ఫిల్టర్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి చింతకాయ తొక్కులు అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేయించకూడదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో 4 పచ్చిమిర్చి మజ్జిగ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువే వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వీటిని వేయించకూడదండి, మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. అన్నీ పచ్చివే వేసాం కాబట్టి, అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు పచ్చివి వేసాం కాబట్టి ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పే వేసుకోండి, సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది. 1 స్పూను పసుపు వేసిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కాస్త ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతేనే మనకి కూర రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న చింతకాయ గుజ్జు వేసుకోవాలి. ఇలా చింతకాయలతోటి చేసుకుంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ చేపలైనా కాదండి, ఏ చేపలైనా కానీ చింతకాయలు దొరికే సీజన్లో చింతకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. చింత చిగురుతో చేసినా కానీ చేపల కూర భలే రుచిగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా పులుసు బాగా మరగాలి. మరుగుతుండగా పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు చేపల కూరలో వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు మరుగుతున్న ఈ పులుసులో చేప ముక్కలు పెట్టేసుకోవాలి. ఈ తుళ్ళు చేప చాలా రుచిగా ఉంటుంది. 2 రోజుల వరకు కూడా ముక్క గట్టిగా కొబ్బరి ముక్కలాగా చాలా రుచిగా ఉంటుందండి. చేప మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చేప ముక్కలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పులుసు అనేది ఈ విధంగా మరుగుతూ గుమగుమలాడిపోతూ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర ఇలా 75% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు ఇలా కాస్త పెద్దగానే కట్ చేసుకుని వేసుకోండి. నేను 5-6 బెండకాయలు కట్ చేసి వేసానండి. ఇలా బెండకాయలు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదండి, మూత పెట్టేసేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే బెండకాయలు అనేది మరీ చిదురు అయిపోకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బాండీ పట్టుకుని ఇలా కలపాలి తప్ప గరిటె పెట్టకూడదు. చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడు కూడా గరిటె పెట్టి తిప్పకూడదండి. చూడండి, పులుసు అనేది ఈ మాత్రం చిక్కదనం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లేసేసి 30 నిమిషాలు మూత తీయకుండా పక్కన పెట్టుకుంటే అప్పుడు చేపల కూర వేసుకుని తింటే రుచి మామూలుగా ఉండదు. చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా బాగుంటుందండి. గోదావరి స్టైల్లో నేను చేసిన తుళ్ళు చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.